నీతి కథలు టీవీ. ఉదయం 7 గంటలు. రంగాపురం గ్రామంలో పక్షుల కిలకిలరావాల కంటే గంగారెడ్డి ఇంటి వంటగది నుండి వస్తున్న కిన్నెల చప్పుళ్ళు, కోడళ్ల అరుపులే గట్టిగా వినిపిస్తున్నాయి. గంగారెడ్డి అరుగు మీద కూర్చున్నాడు. పక్కనే లింగమ్మ ఆవకాయ కలుపుతూ కూర్చుంది. ఏవి లింగమ్మ, నా తల ప్రాణం తోక్కొస్తుంది. వంటగదిలో రోజుకో కురుక్షేత్రం జరుగుతుంది కదా. ఆ ముగ్గురు కోడళ్ళు రోజు గిన్నెలు పగలగొట్టుకుంటూ యుద్ధం చేస్తుంటే నేనెట్టా భరించాలి? లింగమ్మ నిట్టూరుస్తూ, నన్నేం చేయమంటారండి? పెద్ద కోడలు కనకమ్మ పప్పు వండుతానంటుంది, రెండో కోడలు జానకమ్మ చారు పెడతాను అంటుంది. ముగ్గురు ఒకే పొయ్యి కోసం కొట్టుకుంటున్నారు. నేను వెళ్ళి ఏదైనా చెబితే మీరు అత్తగారు మధ్యలో ఎందుకు వస్తారు, కూర్చోండని నన్ను నెట్టేస్తున్నారు. ముగ్గురు కొడుకులేమో పెళ్ళాలు చెబితే తలలూపుతూ ఉండిపోతారు. ఇలా కాదే, ముగ్గురికి విడివిడిగా పొయ్యిలు పెడదామంటే ఈ ఇంట్లో ఉన్నదే చిన్న వంటగది. 3 పొయ్యిలు పెడితే ఇల్లు కాలిపోవటం ఖాయం. వీళ్ళ గొడవకి ఊరంతా నవ్వుకుంటుంది. మొన్న సర్పంచ్ గారు కూడా అడుగుతున్నారు, ఏంటి గంగారెడ్డి, మీ ఇంట్లో రోజు ఉచితంగా జాతర జరుగుతుందా అని. నా పరువు తీస్తున్నారు ఈ కోడళ్ళు. అప్పుడే ఇంట్లో నుండి వంటగదిలో పెద్ద కేకలు వినిపించాయి. కనకమ్మ లోపల గట్టిగా, ఏవే జానకమ్మ, నా గిన్నె ఎందుకు కింద పడేశావు? నీ చారు గిన్నె కోసం నా పప్పు గిన్నెను పక్కన పెడతావా? ఈ ఇంట్లో నేను పెద్ద కోడల్ని. నేను వంట చేశాక మీరంతా పొయ్యి దగ్గరకు రావాలి, తెలిసిందా? జానకమ్మ అంతే గట్టిగా, పెద్ద కోడలువైతే తల మీద కిరీటం ఏమైనా పెట్టుకున్నావా ఏమిటి? నా చారు గిన్నె తీస్తే నేనెప్పుడు ఉండాలి? అరగంట ఉడికితేనే చారు రుచి వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది. మీరు పప్పును నీళ్ళల్లో పడేసి ఉడికింది తీసుకోండి అంటే నేను ఊరుకోను. నాదే ఈరోజు మొదటి వంట. సుశీలమ్మ మెల్లగా, అక్కయ్య గారు, ఇద్దరు గొడవ పడకండి. నేను కేవలం అన్నం వార్చుకుంటాను. మీరు కాస్త తప్పుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. నా అత్తగారికి ఆకలేస్తుందట. ఆపవే సుశీలమ్మ, నువ్వు పెద్ద సతీ సావిత్ర వణుకుతూ మాట్లాడుతున్నావు. నీ అన్నం గిన్నె తర్వాత నా పప్పు గిన్నె వస్తుంది ముందు. అసలు ఈ చిన్న వంటగదిలో నేనేంటో, నా రాజసమేంటో చూపించలేకపోతున్నాను. నాకొక ప్రత్యేకమైన వంటగది ఉంటే నా వంటతో ఈ ఊరంతా మంత్రముగ్ధులైపోతారు. గంగారెడ్డి బయట నుండి ఇదంతా విని, ఎన్నవా లింగమ్మ, దీని రాజసానికి ఈ వంటగది సరిపోవట్లేదంట. మహారాణి వారికి ఏకంగా ఒక కోట కావాలంట. పప్పు మాడగొట్టే రకం, మళ్ళీ ఊరంతా మంత్రముగ్ధులవుతారంట. అప్పుడే అంజన్న మెల్లగా నడుచుకుంటూ గంగారెడ్డి ఇంటి అరుగు దగ్గరకొచ్చాడు. ఏంటో ఈ గంగారెడ్డి, పొద్దున్నే సూర్యుడి కంటే ముందు నీ కోడల గొంతులే ఈ ఊరంతా వినిపిస్తున్నాయి. ఏంటి సంగతి? ఈరోజు మెనూలో యుద్ధం ఏమన్నా ఉందా? రాంజన్న రా, నా కర్మగాలి ఈ ముగ్గురిని కోడలుగా తెచ్చుకున్నాను. ఒక ఇంట్లో 2 ఆడాళ్ళుంటేనే ఇల్లు పీకులాట అవుద్ది. నా కర్మకి ముగ్గురుకొచ్చారు. ఈ వంటగది గొడవలు వినలేక నా చెవులు బద్దలైపోతున్నాయి. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పంజన్నా, నా పరువు నిలబెట్టు. అంటే వంటగది చిన్నది, ఇలా రాజసాలేమో పెద్దది, అంతేనా? సరే, వీళ్ళకెవరికి వాళ్ళకి విడివిడిగా వంటగదులు ఇస్తే పోలా? గంగారెడ్డి ఆశ్చర్యంగా, ఏంటి ముగ్గురికి 3 వంటగదులా? ఇల్లు కట్టడానికి నా దగ్గర డబ్బెక్కడుంది అంజన్నా? నేను సగమాస్తి ఇలా పెళ్లిళ్ళకే గరిగిచ్చానుగా. అంజన్న నవ్వుతూ కన్ను కీటుతూ, ఇల్లు కట్టక్కర్లేదు గంగారెడ్డి, మన పెరట్లో ఆ 3 పెద్ద మామిడి చెట్లు, యాప చెట్లున్నాయిగా, ఆ చెట్ల మీదే వాళ్ళకి వంటగదులు ఏర్పాటు చేద్దాం. గాలికి గాలి, స్థలానికి స్థలం. నేను ప్లాన్ చెప్తా నేను. అంజన్న గంగారెడ్డి చెవిలో ఏదో గుసగుసలాడాడు. అంజన్న, నీ ఉపాయం భలే ఉంది, కానీ ఆ ముగ్గురు దీనికి ఒప్పుకుంటారా? పైగా ఆ చెట్ల మీద వంటంటే ఊళ్ళో వాళ్ళు ఇంకా నవ్వుకుంటారేమో. నవ్వనివ్వులే గంగారెడ్డి, 2 రోజులు నవ్వుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి బుద్ధొచ్చింది. నువ్వెళ్ళి నీ ముగ్గురు కొడుకుల్ని విలు, నాటకం నేను మొదలు పెడతాను. అరగంట తర్వాత అంజన్న ఒక పాత తాళపత్ర గ్రంథం పట్టుకుని చాలా సీరియస్ గా గదిలోకొచ్చాడు. గంభీరంగా, గంగారెడ్డి, నీ ఇంటికొచ్చిన కష్టం మామూలు కష్టం కాదు. ఇది సాక్షాత్తు వంటల దేవత ఇచ్చిన శాపం. కనకమ్మ ఆశ్చర్యంగా, ఏంటి అంజన్న గారు, వంటల దేవత శాపమా? అదేంటి? అవునమ్మా కనకమ్మ, మీరు ముగ్గురు రోజు ఒకే పొయ్యి దగ్గర నిలబడి గొడవ పడుతున్నారుగా. ఆ అరుపులిని వంటల దేవతకి కోపం వచ్చింది. ఈ శాపం వల్ల మీరు ముగ్గురు ఒకే వంటగదిలో వండితే ఆ భోజనం విషంలా మారుద్ది. ఇది నేను చెప్పటంలా, ఈ పురాతన గ్రంథం చెప్తుంది. జానకమ్మ భయపడుతూ, అమ్మో, విషంలా మారుతుందా?
మరి మేము వంట ఎలా చెయ్యాలి అంజన్న గారు? వంట చేయకపోతే మా వారికి ఆకలి కదా. దానికి ఓ పరిహారం ఉందమ్మా. ఈ శాపం విరగాలంటే మీరు ముగ్గురు వారం రోజుల పాటు వాయువంట వ్రతం చెయ్యాలి. వాయువంట వ్రతం అంటే ఏంటంజన్న గారు? నేనెప్పుడు వినలేదే. వాయువంట వ్రతం అంటే నేల మీద వండకూడదు, భూమికి సంబంధం లేకుండా గాల్లో వండాలి. మీ పెరట్లో ఉన్న 3 పెద్ద చెట్లు, మామిడి, వేప, చింత చెట్లున్నాయిగా, ఆ 3 చెట్ల మీద 3 అటకలు ఏర్పాటు చేస్తాం. మీరు ముగ్గురు విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో చెట్టు మీదుండి వంట చెయ్యాలి. అట్ట వారం రోజులు చేస్తేనే శాపం పోద్ది. అప్పుడే వంటల దేవత శాంతిస్తుంది. కనకమ్మ కళ్ళు తేలేస్తూ, ఏంటి చెట్టు మీద వంట? కోతుల్లాగా మేం చెట్టెక్కి వంట చేయాలా? ఇదెక్కడి ఘోరం? నేను పెద్ద కోడల్ని, నా పరువేమవ్వాలి. పరువు ముఖ్యం కాదు కనకమ్మ, ప్రాణాలు ముఖ్యం. శాపం పోవాలంటే చెట్టెక్కాల్సిందే. పైగా మీరు రోజు అంటారుగా, నాకు ప్రత్యేక వంటగదుంటే నేను రాజసంలో వండుతాను అని. ఇదిగో చెట్టు మీద మీకు ఏకాంతం, ఎవ్వరూ ఎవరిని డిస్టర్బ్ చేయరు. మీరు హాయిగా ప్రకృతి ఒడిలో ఉండి వండుకోవచ్చు కదా. అంజన్న గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. నేల మీద ఉంటే ఒకరి గిన్నె ఒకరు నెట్టుకోవాలి. చెట్టు మీద అయితే నా గిన్నెలు నావే, నా మసాలాలు నావే. నేనైతే మామిడి చెట్టు మీదకి వెళ్తాను. ఆ పచ్చగాలిలో నా వంట అద్భుతంగా వస్తుంది. రాము ముందుకొస్తూ, నాన్నగారు, వాళ్ళు చెట్టెక్కటం అంటే కొంచెం కష్టం కదా, ప్రమాదం ఏమీ జరగదా? ఏమీ కాదురా, మీరు ముగ్గురు కలిసి చెట్ల మీద మంచి బరువైన చెక్కలతో అటకలు కట్టండి. కింద నుంచి పైకి ఎక్కడానికి వెదురు నిచ్చెనలు వెయ్యండి. రేపటి నుంచి మన ఇంట వంట అంతా చెట్ల మీదే జరగాలి. ఇది నా ఆజ్ఞ. సుశీలమ్మ తనలో తాను నవ్వుకుంటూ, మామగారు ఏదో పెద్ద ప్లానే వేసినట్టే ఉన్నారే. సరే చూద్దాం ఏం జరుగుతుందో. బయటికి మాత్రం, సరే మామగారు, అంజన గారు చెప్పాక మేం కాదనగలమా? నేను చింత చెట్టు తీసుకుంటాను. ఇక తర్వాత రోజు ఉదయం పెరట్లో ముగ్గురు కొడుకులు కష్టపడి 3 చెట్ల మీద పెద్ద అటకలు కట్టారు. కోడళ్ళు ముగ్గురు తమ తమ వంట సామగ్రిని తీసుకుని చెట్ల దగ్గరకు వచ్చారు. కనకమ్మ వేప చెట్టు దగ్గర నిలబడి, ఏంటి రామగారు, ఈ నిచ్చెన చాలా కదులుతుంది. నేను ఈ కాయగూరల బుట్ట పట్టుకుని ఎలా ఎక్కాలి? నా బరువుకి ఇది విరిగిపోదు కదా. కనకమ్మ, వంటల దేవత శాపం గుర్తుందా? పడకుండా ఎక్కు, నేను కింద నుంచి పట్టుకుంటానులే. కనకమ్మ కష్టపడి వేప చెట్టు మీదున్న అటకపైకి ఎక్కి, జానకమ్మ మామిడి చెట్టు పైకి, సుశీలమ్మ చింత చెట్టు పైకి ఎక్కారు. లింగమ్మ కింద నుండి అరుస్తూ, కోడల్లారా, పొయ్యి రాజేసేటప్పుడు జాగ్రత్తమ్మా, ఆకుల మీద నిప్పు పడితే ఇల్లంతా అంటుకుంటుంది. కనకమ్మ పై నుండి గర్వంగా, మీరు ఊరుకోండి అత్తయ్య గారు, నాకు వంట చేయడం కొత్త ఏంటి? నేను ఈ వేప చెట్టు మీద వండే ఈ పప్పు సువాసనకు ఊళ్ళో వాళ్ళందరికీ ఆకలి పుట్టాలి. జానకమ్మ మామిడి చెట్టు మీద నుండి నవ్వుతూ, ఓహో, వేప చెట్టు మీద వండుతూ సువాసన అంటారేమిటి? చేదు వాసన వస్తుంది గాని నేను చూడండి, మామిడి చెట్టు నీడలో చింతపండు చారు పెడుతున్నాను. ఈ వాతావరణం భలే ఉంది. ఇక్కడైతే అత్తగారి కళ్ళు కూడా చేరవు. నేను పడుకొని కూడా వండుకోవచ్చు. సుశీలమ్మ చింత చెట్టు మీద ప్రశాంతంగా, నేను నా పని నేను చేసుకుంటాను, నాకు ఈ గొడవే వద్దు. కింద గంగారెడ్డి, అంజన్న. అంజనా, నీ ప్లాన్ బలి సక్సెస్ అయిందిరా. చూడు, కింద వంటగది ఎంత ప్రశాంతంగా ఉందో. వాళ్ళ గొడవ వాళ్ళు చెట్ల మీద పడుతున్నారు, మనకు ఆ శబ్దం కూడా వినపడట్లా. అసలు సినిమా ఇంకా మొదలు కాలేదు గంగారెడ్డి, ఆగు. ఓ 2 గంటల్లో వాళ్ళ పాటలు చూసి నువ్వు నవ్వలేక చేస్తావు. చెట్టు మీద వంటంటే పాయసం అనుకున్నావా? అది వాళ్ళ అహంకారాన్ని ఎట్టా ఉంచుద్దో చూడు. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ బాగా ముదిరింది. పైన చెట్ల మీద వాతావరణం కొద్దిగా వేడెక్కింది. కనకమ్మ తన వేప చెట్టు మీద పొయ్యి వెలిగించడానికి నానా అవస్థలు పడుతుంది. అబ్బబ్బా, ఈ పొగేంటి? పైకి వెళ్లకుండా ఇక్కడే ఆకుల్లో తగులుకొని నా మొహాన పడుతుంది. కళ్ళు మండిపోతున్నాయి. పైగా ఈ వేపాకులు పప్పు గిన్నెలో పడుతున్నాయి. ఏమండోయ్ రాము గారు, కింద నుండి ఒక విసనకర్ర తీసుకురండి. రాము కింద నుండి అరుస్తూ, నిత్యం తీసేశాను కనకమ్మా, ఇప్పుడు నేను ఎలా పైకి రావాలి? నువ్వే కాస్త ఆకులతో విసురుకో, వ్రతం మధ్యలో కిందకి దిక్కకూడదంట. జానకమ్మ మామిడి చెట్టు మీద నుండి ఏడుపు ముఖంతో, మీ ఆకులు పడితే తీసేయొచ్చు, నా మామిడి చెట్టు మీద నుండి ఏకంగా చీమలే దండయాత్ర చేస్తున్నాయి. నా పంచదార డబ్బా నిండా మామిడి చీమలు చేరాయి. నేను కూర్చోలేకపోతున్నాను, ఇవి కుడుతున్నాయి. నా చేతులు ఉల్లిపాయల ఘాటుతో ఉన్నాయి. చీమలు వస్తే నేనేం చెయ్యాలి జానకమ్మ? నా గొడవ నాది. అబ్బా, పొయ్యిలోకి కట్టెలైపోయాయే. ఏమండి రాముగారు, 2 కట్టెలు పైకి విసిరండి. రాము 2 కట్టెలు పైకి విసిరాడు. అవి గురి తప్పి కనకమ్మ తలకు తగిలాయి. కనకమ్మ అరుస్తూ,
అబ్బబ్బా, చంపేస్తారా ఏమిటి? వంట వండమన్నారా లేక నా నెత్తి పగలగొట్టమన్నారా? ఈ చెట్టు వంట ఏంటో నా కర్మేంటో. కింద వంటగది ఎంత సుఖంగా ఉండేదో కదా. అవును, నేల మీద కనీసం కాలు కదిపిన చీమలు కుట్టేవి కావు. ఇక్కడ నా చారు కింద పట్టుకోవడానికి కూడా భయంగా ఉంది. ఏ కొమ్మ విరుగుతుందోనని ప్రాణం కుప్పెట్లో పెట్టుకుని వండుతున్నాను. సుశీలమ్మ చింత చెట్టు మీద ప్రశాంతంగా మాట్లాడుతూ, నాకు బాగానే ఉంది, కాకపోతే చిన్న చింతకాయలు కిన్నెలో పడుతున్నాయి. అది చారుకు పులుసునిస్తుంది. మనం ఒకరికొకరు సాయం చేసుకుంటే ఎంత బాగుంటుంది. కనకమ్మ, మీ దగ్గర ఉప్పు డబ్బా ఉందా? నా దగ్గర ఉప్పు అయిపోయింది. కనకమ్మ కోపంగా, ఉప్పెలా ఇవ్వాలి సుశీలమ్మ? నువ్వు ఉన్నది చింత చెట్టు మీద, నేనున్నది వేప చెట్టు మీద. మన మధ్య 10 అడుగుల దూరం ఉంది. నేను ఉప్పు డబ్బా గాలిలో విసిరాలా? సుశీలమ్మ నవ్వుతూ, అవును, పైనున్నాం కదా, సాయం చేయడం కష్టమేలే. అదే నేల మీద వంటగదిలో ఉంటే మీరు నా చేతికి అందించేవారు కదా. కనకమ్మ జానకమ్మ ఇద్దరు ఆ మాట వినగానే ఒక్క క్షణంలో ఆలోచనలో పడ్డారు. వంటగదిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒకరికొకరు సాయం చేసుకోలేదు, పైగా కొట్లాడుకునేవారు. ఇప్పుడు చెట్టు మీద ఒంటరిగా ఉండి ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి కలిసుండే విలువ అర్థమవుతుంది. వంట దాదాపు పూర్తయ్యే సమయానికి అంజన్న ప్లాన్ ప్రకారం ఊరి చివరి నుండి 4 కోతులను తీసుకొనొచ్చి పెరట్లోకి వదిలాడు పక్కింటి కుర్రాడు. ఆ కోతులు సూటిగా వంట వాసన వస్తున్న చెట్ల వైపు పరిగెత్తాయి. అంజన్న గట్టిగా అరుస్తూ, అరెరే గంగారెడ్డి, మన ఊరి కోతుల దండొస్తుంది. అటకల మీద వంటల వాసన చూసి వాటికి ఆకలేసినట్టుంది. కోడల్లారా జాగ్రత్త. కనకమ్మ భయంతో వణుకుతూ, అమ్మో కోతులా, ఇవి నా వేప చెట్టు ఎక్కుతున్నాయి, నా పప్పు గిన్నె లాక్కునేలా ఉన్నాయి. ఏమంటో రాముగారు, కాపాడండి. ఒక పెద్ద కోతి కనకమ్మ ఉన్న అటకపైకి ఎక్కింది. కనకమ్మ భయంతో కోతిని బెదిరిస్తుంది కానీ అది వినడం లేదు. జానకమ్మ అరుస్తూ, అయ్యో, నా మామిడి చెట్టుపైకి 2 కోతులు వస్తున్నాయే. నా చారు కిందను చూసి పళ్ళు ఈకిలిస్తున్నాయి. సోముగారు, నేను కిందకి దూకేస్తాను. సుశీలమ్మ తన చింత చెట్టు దగ్గర కోతులు రాకుండా కర్రతో కొడుతూ, వదినలారా భయపడకండి, చేతిలో ఉన్నవి వదిలేయండి, ప్రాణాలు ముఖ్యం. వదిలేస్తే నేను గంటసేపు కష్టపడిన పప్పు ఏమవ్వాలి సుశీలమ్మ? ఈ కోతులు నా రాజసాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గంగారెడ్డి కింద నుండి భయపడుతూ నటిస్తూ, అంజన్న, ఏంటి కోతులు నా కోడలని ఇబ్బంది పడుతున్నాయి? వాళ్ళేమో భయపడిపోతున్నారు. కోతులు రావటం వాయువ్రతంలో సహజమే గంగారెడ్డి. ప్రకృతిలో వండితే ప్రకృతిలోని జంతువులు కూడా భాగస్వామ్యం అడుగుతాయిగా. అంజన గారు, మీ వ్రతానికి ఒక దండం, మీ శాపానికి ఒక దండం. ఇక నేను ఈ చెట్టు మీద ఉండలేను. నా పప్పు గిన్నెను కోతులకు దానం చేసేస్తున్నాను. నన్ను కిందకి దించండి. రాముగారు నిచ్చెన వేయండి. సోము గారు, నన్ను కూడా దించేయండి. నా చారు కన్నా నా ప్రాణాలే ముఖ్యం. ఈ చీమల కుట్లు, ఈ కోతుల బెదిరింపులు నేను తట్టుకోలేను. వంటగదిలో కనకమ్మ వదిన పక్క నుండి నేను చారు వండుకుంటాను. దానికావే నన్ను 10 మాటలన్నా భరిస్తారు, కానీ ఈ కోతుల మధ్య వంట చెయ్యలేను. మామగారు, నన్ను కూడా దించేయండి. మేము ముగ్గురం కిందటినే వంట చేసుకుంటాం. శాపం వస్తే మేమే కలిసి ఎదుర్కొంటాంలే. గంగారెడ్డి నవ్వాపుకుంటూ, చూశారా కోడల్లారా, వంటల దేవత శాపం కన్నా మీరు వంటగదిలో కలిసి ఉండడమే మేలని అర్థమైందా? ఇప్పుడు దిగిరండి. కొడుకులు ముగ్గురు నిచ్చెనలు వేసి కోడలను కిందకి దించారు. కోతులు పైనున్న వంటకాలను తిని చెట్ల మీద ఆడుకుంటున్నాయి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను పెద్ద వంటగది ఉంటే ఏదో ఘనకార్యం చేసేస్తాను అని అనుకున్నాను, కానీ నేల మీద ఉన్న ప్రశాంతత, భద్రత ఆకాశంలో ఎక్కడా ఉండదని నాకు తెలిసి వచ్చింది. అవును, నేను కూడా ఏవో వంకలు చెప్పేదాన్ని. కింద వంటగదిలో మనమిద్దరం ఒకరి కింద ఒకటి జరుపుకున్నా అది కోతులు లాక్కునేంత భయంకరంగా లేదు. ఇక నుండి మనమందరం కలిసే వండుకుందాం. అంజన్న నవ్వుతూ ముందుకొచ్చి, కనకమ్మ, జానకమ్మ, అసలు ఆ శాపం ఏమీ లేదు. అది కేవలం నేను గంగారెడ్డి గెలిచాడిన నాటకం. కనకమ్మ ఆశ్చర్యంగా, ఏమిటి నాటకమా? అంటే వంటల దేవత లేదా? అవునమ్మా, మీరు ఇంట్లో రోజు తగులాడుకుంటుంటే నాకేం చేయాలో పాలుపాలా. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు సర్దుకుపోవటం నేర్చుకోవాలి గాని నాదే పై చెయ్యి అనుకుంటే విడిపోయి ఇట్టాగే ఒంటరి కష్టాలు పడాల్సి వచ్చింది. ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే వంట రుచికరంగా వస్తుంది, ఇల్లు ఆనందంగా ఉంటుంది. చెట్టు మీద వంట చేసి ఒంటరిగా మీరు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారుగా. మామగారు చెప్పింది నిజమే అక్కయ్య గారు. మనం కలిసి పని చేసుకుంటే ఆ వంటగది పెద్దదే కాదు, మన మనసులు పెద్దవి కావాలి. కనకమ్మ తలదించుకొని, నిజమే మామగారు, నా అహంకారమే ఈ ఇంటి వంటగదిని యుద్ధ భూమిగా మార్చింది. ఇక నుండి మేము ముగ్గురం అక్క చెల్లెల్లాగా వంట చేసుకుంటాం. నా పప్పు, జానకమ్మ చారు, సుశీలమ్మ అన్నం అన్ని కలిస్తేనే పూర్తి భోజనం కదా. అవునవును, మీరు ఎలా చెబితే అలా నేను చేస్తాను.
నేను కూడా సాయం చేస్తాను. నా కోడళ్ళ మనసులు మారాయి. అంజన్న గారు, గంగారెడ్డి, మీ నాటకం మా ఇంటిని నిలబెట్టింది. అంజన్న నవ్వుతూ, నలుగురు కలిసి పని చేస్తే ఆ చిన్న ఇల్లే స్వర్గం అవుద్ది. అహంకారంతో విడిపోతే ఆ పెద్ద ఆకాశం కూడా కోతుల పాలవుద్ది. పదండమ్మా కోడల్లారా, ఇవాళ కింద వంటగదిలోనే పండగ భోజనం వండండి. ముగ్గురు కోడలు సంతోషంగా వంటగదిలోకి వెళ్లారు. అప్పట్నుండి గంగారెడ్డి వంటగదిలో కేవలం నవ్వులు, వంటల సువాసనలు మాత్రమే వినిపించేవి, గొడవలు కాదు. ఒక ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నప్పుడు అహంకారం, స్వార్థం కంటే సర్దుబాటు, ప్రేమ ముఖ్యం. ఏ పనైనా నలుగురు కలిసికట్టుగా పంచుకొని చేస్తే ఆ పని తేలికవుతుంది. ఆ ఇంట్లో ఆనందం కూడా వెల్లువిరుస్తుంది. విడిపోతే వచ్చేది స్వేచ్ఛ కాదు, కష్టాలు మరియు ఒంటరితనం. ఐక్యమత్యమే మహాబలం. కృష్ణానదికి వచ్చిన భయంకరమైన వరదలకు రామాపురం ఊరంతా మునిగిపోగా అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండగా ఊరిలోకి వరద నీరు వేగంగా రావడం గమనించిన నరసారెడ్డి తన భార్య రాజవ్వను గట్టిగా పిలుస్తాడు. రాజవా, ఓ రాజవా, త్వరగా నిద్రలేచి బయటికి రా. కృష్ణానది కట్టదైపోయినట్టుంది. వరద నీరు మన ఊరి మీదకి ఉప్పెన్లా ముంచుకొస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వదిలేసి త్వరగా బయటికి రా. మన ప్రాణాలు కాపాడుకోవాలి. రాజవ్వ కంగారుగా ఇంట్లో నుండి బయటకొస్తూ, అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. ఏవండి, ఉదయం కురిసిన వారకే వీధుల్లో మోకాళ్ళలోతు నీళ్లొచ్చాయి. ఇప్పుడు చూస్తుంటే నడుం లోతుకు చేరుకున్నాయి. మన ఇల్లు కూడా మునిగిపోయేలా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? ఏ దిక్కుకు పోవాలి? కంగారు పడకు రాజవ్వ, మనం ఎక్కడికి పారిపోలేం. చుట్టుపక్కల దారులన్నీ మూసుకుపోయినాయి. మన ఇంటి వెనుకున్న 100 ఏళ్ల నాటి పెద్ద మర్రి చెట్టు ఒక్కటే మనకిప్పుడు శరణ్యం. ఆ చెట్టు ఎక్కితేనే మన ప్రాణాలు దక్కుతాయి. నువ్వు త్వరగా వెళ్ళి ఇంట్లో ఉన్న కాసిన బియ్యం, పప్పు, ఓ పాత మట్టి కుండ తీసుకురా. అలాగేనండి. ఆపదలో మనకు దేవుడ్లా ఆ మర్రి చెట్టే దిక్కైంది. నేను బియ్యం, పప్పుతో పాటు ఒక తట్టలో కాస్త బూరద మట్టి, అగ్గిపెట్టి కూడా జాగ్రత్తగా నీళ్లు తగలకుండా మూట కట్టుకొని తెస్తాను. మీరెళ్ళి మన పొరిగింటి సోమయ్య బాబాయి, అప్పన్న వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళు నిద్రలో ఉండుంటారు. నువ్వు బలేదానివి రాజవ్వ. ఇలాంటి కష్టకాలంలో కూడా ఎంతో ముందు చూపుతో ఆలోచించావు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా వస్తువులు తీసుకొని చెట్టు దగ్గర చేరుకో. ఆ కొమ్మలు చాలా లావుగా ఉంటాయి, పట్టుకుని ఎక్కడానికి సులువుగానే ఉండుద్ది. నరసారెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి పొరుగింటి సోమయ్య, అప్పన్న కుటుంబాలను నిద్రలేపుతాడు. అందరూ కంగారుగా మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అందరూ కష్టపడి ఆ విశాలమైన మర్రి చెట్టు పైకి ఎక్కి లావుపాటి కొమ్మల మీద కూర్చుంటారు. తెల్లవారుజాము అవుతుంది. కింద ఊరంతా సముద్రంలా వరద నీటిలో మునిగిపోయి ఉంటుంది. దేవుడా, ఎంతటి ప్రళయం సృష్టించావు తండ్రి. నా 70 ఏళ్ల జీవితంలో ఇంతటి భయంకరమైన వరద నేనెప్పుడూ చూడలేదు. కింద చూస్తుంటే మన ఇల్లన్నీ వరద నీటిలో మునిగిపోయి కేవలం పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. మనం ఈ చెట్టు ఎక్కి మంచి పని చేశాం, లేదంటే ఈ పాటికి ఆ నీళ్లలో కొట్టుకుపోయేవాళ్ళం. అవును సోమయ్య గారు, ఆ కృష్ణారామయ్యే మనల్ని ఈ మర్రి చెట్టు రూపంలో కాపాడాడు. నరసారెడ్డి బాబు సరైన సమయానికి వచ్చి మనల్ని నిద్ర లేపకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. బాబు నరసారెడ్డి, నువ్వు మాకు ప్రాణదానం చేశావు నాయనా. నీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేము. అందులో నా గొప్పే ఉంది సీతక్క. ఆపదలో ఉన్నప్పుడు పొరుగు వాళ్ళకి సాయం చేయడమే కదా మనిషి లక్షణం. మనం అంతా ఒకే ఊరు వాళ్ళం, ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. ప్రాణాలు దక్కే అనే సంతోషం ఒకవైపు ఉన్నా, ఈ వరద ఎప్పటికి దగ్గుతుందోనన్న భయం నన్ను పట్టి పీడిస్తుంది. అప్పన్న ఏడుస్తూ, ఏముంది నరసారెడ్డి గారు, మన కళ్ళ ముందే మన ఇల్లు, మన పొలాలు, మన ఆస్తిపాస్తులన్నీ నీటి పాలైపోయినాయి. ఆ చెట్టు మీద ప్రాణాలు దక్కించుకొని మాత్రం ఏం లాభం? కిందకి వెళ్ళే దారి లేదు, తినడానికి తిండి లేదు, చలికి గజగజ వణుకుతున్నాం. నాకు భయంగా ఉంది. అవునండి అప్పన్న గారు, నిన్న రాత్రి నుండి నా కడుపులో ఒక్క మెతుకు కూడా పడనేలేదు. ఆకలితో నా పేగులు మాడిపోతున్నాయి. చలిగాలికి నా ప్రాణం పోయేలా ఉంది. ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ ఈ చెట్టు మీద ఆకలితో అలమటించి మనం చనిపోవడం ఖాయంగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? గౌరమ్మ, అలా ఆధైర్యపడకు. ప్రాణం ఉంటే ఆస్తిపాస్తులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. దేవుడు మనకు ఒక కష్టం ఇస్తే దాన్ని దాటే మార్గం కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. మనం భయపడి ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మన బుద్ధిని ఉపయోగించి ఈ ఆపద నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి. నాకొక ఉపాయం తోస్తుంది. ఏంటి రాజవ్వ నీ ఆలోచన? ఈ చెట్టు మీద మనం చేయగలిగిందేముంది తల్లి? చుట్టూ అంతా పారే వరద నీరు. ఆ నీటిని తాగలేం. ఆకలి తీర్చుకోవడానికి ఈ మర్రి పళ్ళు మనం తినలేం. నువ్వే మార్గం చెప్తావో చెప్పు తల్లి.
నీ మాట వినటానికి మేము సిద్ధం. సోమయ్య బాబాయ్, నేను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతికి అందిన బియ్యము, పప్పు, ఒక మట్టి కుండ, అగ్గి పెట్టే మూట కట్టుకొని తెచ్చాను. వాటితో పాటు నా బుట్టలో ఒక తట్ట నిండా బంకమట్టిని కూడా తెచ్చాను. ఆ వస్తువులు చూసి నాకు ఉపాయం వచ్చింది. అరే, ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చేటప్పుడు నీకు ఆ వస్తువులు తేవాలన్న ఆలోచన ఎలా వచ్చిందమ్మా రాజవ్వ? కానీ ఆ బియ్యం పచ్చిగా ఎలా తింటాము? పొయ్యి వెలిగించి వండుకోవడానికి ఇది వంటగది కాదు కదా, మనం ఉన్నది చెట్టు మీద. అవును రాజవ్వ, సీతమ్మగారు అడిగింది కరెక్టేగా. వండాలంటే మంట కావాలి. చెట్టు మీద మంట పెడితే చెట్టు కాలిపోయి మన ప్రాణాలకి ప్రమాదం వచ్చిద్దిగా. ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఉన్న ప్రాణాలు కూడా ఎందుకు పోగొట్టుకోవటం? నాకైతే నీ మాటలేంటంటేనే భయం వేస్తుంది. అప్పన్న గారు, మీరేం కంగారు పడకండి. నేను ప్రమాదకరమైన పని ఏమీ చెయ్యను. మనం కూర్చున్న ఈ ప్రధానమైన కొమ్మ చాలా లావుగా బల్లపరుపుగా ఉంది. నేను కింద నుండి తెచ్చిన బంకమట్టిని ఈ కొమ్మ మీద చాలా మందంగా అలుకుతాను. ఆ మట్టి ఆరగానే దాని మీద 3 రాళ్లు పెట్టి చిన్న పొయ్యి తయారు చేస్తాను. భలే ఆలోచన చేసావు రాజవ్వ. మట్టి మందంగా ఉంటే చెట్టు కొమ్మకి ఎలాంటి వేడి తగలదు. మంట ఎగిసిపడకుండా చిన్నగా వెలిగించుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఈ వరదల్లో మంట వెలిగించడానికి పొడి కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షానికి అన్నీ తడిసిపోయి ఉంటాయిగా. దానికి నా దగ్గర ఒక దారుందండి. ఈ మర్రి చెట్టు పైభాగంలో వర్షానికి తడబడి ఎండిన పుల్లలు చాలానే ఉంటాయి. కొద్దిగా పైకెక్కి వెతికితే మనకు కావలసిన ఆకులు, పుల్లలు దొరుకుతాయి. వాటితో మనం నెమ్మదిగా మంట వెలిగించి వంట చేసుకోవచ్చు. మీరందరూ నాకు సాయం చేస్తే ఈ చెట్టు మీదే మనకు వేడివేడి భోజనం దొరుకుతుంది. శభాష్ రాజవ్వ, ఆపద సమయంలో నీ బుద్ధి ఎంత చురుగ్గా పనిచేసిందో చూస్తే నాకు గర్వంగా ఉంది తల్లి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నర్సారెడ్డి, నేను, అప్పన్న కలిసి చెట్టు పైభాగంలో ఉన్న ఎండు పొరలు ఏరుకొని వస్తాం. నన్ను క్షమించు రాజవ్వ. ఆకలి బాధతో, భయంతో నేను నీ ఆలోచనను తప్పు పట్టాను. నీ ధైర్యం చూస్తుంటే నాలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. సీతక్క, మనమిద్దరం కలిసి రాజవ్వకు ఆ మట్టితో పొయ్యి చేయడానికి సాయం చేద్దాం. ఈ చలికాలంలో వేడివేడి గంజి తాగినా మన ప్రాణాలు నిలబడతాయి. పద గౌరమ్మ, పనులు పంచుకుంటే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే గడిచిపోతుంది. రాజవ్వ, ఆ బుట్టలో ఉన్న బంకమట్టి ఇటివ్వు. ఈ లావు పట్టి కొమ్మ మీద మందంగా నేను అలుకుతాను. నువ్వు ఆ కుండలో బియ్యం, పప్పు వేసి నీళ్లతో కడుగు. మనం తలా ఒక చెయ్యి వేసి పనులు వేగంగా ముగిద్దాము. అందరూ ఐకమత్యంతో పనులు మొదలు పెడతారు. పురుషులు ఎండు పుల్లలు తీసుకురాగా స్త్రీలు మట్టితో సురక్షితమైన పొయ్యిని ఏర్పాటు చేస్తారు. మట్టి బాగా మందంగా ఉండడంతో చెట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడతారు. రాజవ్వ, మేం కావాల్సిన ఎండు పొలలు, ఆకులు తెచ్చాం. నువ్వు కంగారు పడకుండా నెమ్మదిగా పొయ్యి వెలిగించు. మంట పైకి రాకుండా నేను గాలికి అడ్డంగా నిలబడతాను. అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. అలాగేనండి. దేవుడి మీద భారం వేసి నేను మంట వెలిగిస్తున్నాను. నెమ్మదిగా అగ్గిపెట్టితో మంట రాజేస్తుంది. చూసారా, మట్టి మందంగా ఉండడం వల్ల కింద కొమ్మకు వేడి తగలడం లేదు. మంట కూడా చాలా నియంత్రణలో ఉంది. సీతక్క, ఆ కుండను పొయ్యి మీద పెట్టండి. గంజి, పప్పు, బియ్యం అన్నీ కలిపి ఒకే కుండలో ఉడికిద్దాము. అప్పన్న ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగా రాజవ్వ గారు, మీరు చేసిన ఈ పని ఓ అద్భుతం. అసలు ఈ వరదల్లో ఈ చెట్టు మీద వంట చేస్తారని నేను కల్లోనైనా ఊహించలా. మీ తెలివితేటలు, పట్టుదల చూస్తుంటే మనిషి దలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఇప్పుడే అర్థమైంది. అవునప్పన్న, కష్టకాలంలో మనం భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటే మృత్యువు మనల్ని కబలిస్తుంది. అదే ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే ఎంతటి ఆపదనైనా దాటొచ్చు అని రాజవ్వే పెద్ద ఉదాహరణ మనకి. ఆ కొండలో ఉడుకుతున్న అన్నం వాసన చూస్తుంటే నా ఆకలి 10 పెరిగింది. చెట్టుపై ఆప్యాయతతో భోజనం. కొంతసేపటికి కుండలో అన్నం, పప్పు ఉడికి కమ్మటి సువాసన వస్తుంది. రాజవ్వ వంట పూర్తయిందని చెబుతుంది. ఏవండి నర్సారెడ్డి గారు, సోమయ్య బాబాయ్, వంట పూర్తయింది. నేను మంటను పూర్తిగా ఆర్పేసి నీళ్లు చల్లి చల్లార్చాను. మన చెట్టుకు ఏ అపాయమూ లేదు. గౌరమ్మ, సీతమ్మక్క, మీ దగ్గరున్న ఆ పెద్ద మర్రాకులను కోసి విస్తరాకులుగా వేయండి. అందరికీ వేడివేడి గంజన్నం వడ్డిస్తాను. అందరూ వరుసగా కూర్చోండి. ఈ చెట్టు మీద, ఈ ఆకాశం కింద మనం ఇలా భోజనం చేస్తామని ఎవరైనా అనుకున్నారా? దేవుడు మనల్ని ఒక దారిలో కష్టపెట్టినా ఇంకో దారిలో మనల్ని బ్రతికించాడు. ఇది ఆ అన్నపూర్ణాదేవి పెడుతున్న భిక్షగా భావించి తిందాం. నర్సారెడ్డి అన్నం తింటూ, అద్భుతం రాజవ్వ. నా జీవితంలో నేను ఎన్నో విందు భోజనాలు తిన్నాను. కానీ ఈ చెట్టు మీద నువ్వు వండిన ఈ అసాధారణమైన గంజన్నం ముందన్నీ తీసుకట్టే. ఇది కేవలం అన్నం కాదు, మనందరి ప్రాణాలు నిలబెడుతున్న అమృతం.
అప్పన్న కన్నీళ్లు పెట్టుకుంటూ, నర్సారెడ్డి గారు, మీరు నిజం చెప్పారు. ఆకలి విలువ, ప్రాణం విలువ ఇట్ట ఆపదొచ్చినప్పుడే మనిషికి బాగా అర్థమవుతాయి. రాజవ్వ గారు, మీరు పెట్టిన ఈ అన్నం నా కడుపు నింపడమే కాదు, నా మనసులోని భయాన్ని పూర్తిగా తొలగించింది. క్షమించండి, నేను మొదట చాలా తప్పుగా మాట్లాడాను. అవుడు రాజవ్వ, అప్పన్నగారు అన్నట్లు మాకు ఆస్తి పోయిందన్న బాధ కంటే ప్రాణాలు దక్కాయన్న సంతోషమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. డబ్బు, నగలు, ఇల్లు ఇవేవి మన ప్రాణాలను కాపాడలేవు. సమయస్ఫూర్తి, మనుషుల మధ్య ఉన్న ఐక్యమత్యమే మనల్ని ఆపద నుండి గట్టెక్కిస్తాయని ఈ రోజు నేను గుణపాఠం నేర్చుకున్నాను. భలే మాట చెప్పావు గౌరమ్మ. ఈ ఆపద మనకి ఒక గొప్ప పాఠం నేర్పింది. ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా నిలబడితే కొండనైనా పిండి చెయ్యొచ్చు. కడుపు నిండా భోజనం చేశాం, చలి కూడా కాస్త తగ్గింది. దేవుడి దయ వల్ల రేపటికల్లా ఈ వరదలు కూడా తగ్గిపోతాయన్న నమ్మకం ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయిస్తాడు. ఊరిలో వరద నీరు చాలా వరకు తగ్గిపోయి నేల కనిపిస్తూ ఉంటుంది. నరసారెడ్డి సంతోషంగా కిందికి చూస్తూ, స్వామి బాబాయ్, రాజవ్వ, లేచి చూడండి, వరద నీరు పూర్తిగా తగ్గింది. సూర్యుడు కూడా వచ్చాడు. మన ఇళ్ళన్నీ బురదతో నిండిపోయినా అవి సురక్షితంగానే నిలబడి ఉన్నాయి. మనం ఇంకా మెల్లగా ఈ చెట్టుపై నుంచి దిగచ్చు. అమ్మయ్య, దేవుడు మన ప్రార్థనలను విన్నాడు. ఈ మర్రి చెట్టు తల్లిలాగా మనల్ని 2 రోజుల పాటు తన ఒడిలో దాచుకుంది. ఈ చెట్టుకు మన జీవితాంతం రుణపడి ఉంటాము. అందరూ నెమ్మదిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ కిందకి దిగండి. పదండి నర్సారెడ్డి గారు, కిందకి వెళ్ళాక మన ఇల్లు శుభ్రం చేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదాం. ఇల్లు పాడైపోయినా మనం బతుకున్నాంగా. మన కష్టంతో మళ్ళీ ఊరిని బాగు చేసుకుందాం. రాజవ్వ గారి తెలివితేటల వల్లే మాకు ఈ ధైర్యం వచ్చింది. అవును నాయనా, ఈ 2 రోజులు ఈ చెట్టు మీద మనం పంచుకున్న కష్ట సుఖాలు, కలిసి వండుకుని తిన్న అన్నం మనందరి మధ్య ఒక గొప్ప బంధాన్ని ఏర్పరిచాయి. ఇక నుండి మన ఊరి జనాలందరికీ రాజవ్వ ఆలోచన ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పదండి, కిందకి దిగదాం. అందరూ సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ చెట్టుపై నుండి కిందకి దిగి తమ ఇళ్ల వైపు అడుగులు వేస్తారు. రాజవ్వ సమయస్ఫూర్తి, వారి ఐక్యమత్యం వారిని మృత్యుముఖం నుండి కాపాడాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆపద సమయంలో భయపడి ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆపద ఎంత పెద్దదైనా ధైర్యంగా నిలబడి సమయస్ఫూర్తితో ఆలోచించి అందరూ ఐక్యమత్యంతో పనిచేస్తే ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడొచ్చు. పంచుకున్న కష్టమే మనుషుల మధ్య నిజమైన బంధాన్ని పెంచుతుంది.